హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డేగా విహారీ. ఈ రోజు అయితే నంగనూరు మండలంలో వెలిసిన తోకలకొండపై వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం. ఒకసారి అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా ఉందంట. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి. ఇక ముందు చూడవచ్చు ఇక్కడ మన ధర్మశాలను, అదేవిధంగా ఈ పక్కన చూసినట్టయితే రావి చెట్టును కూడా మనం దర్శించుకోవచ్చు. ఒకసారి అయితే ముందుకెళ్దాం పదండి. రండి, ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఆలయానికి ముందు మనం ధ్వజస్తంభాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పదండి, ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఆలయానికి ముందు మనం ఒక చిన్న గుడిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. పురాతనమైన ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఇది కాకతీయుల కాలం నాటి ఆలయంగా చెబుతారు. ఇక్కడ ఆలయానికి మనం ముందు చూసినట్టయితే ఇక్కడ ఒక మనకు తాబేలు కనిపిస్తుంది. తాబేలు యొక్క ప్రతిమను మనం దర్శించుకోవచ్చు. ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు. శ్రీరాముడు వనవాసం చేస్తూ సీతా లక్ష్మణులతో కలిసి ఈ ప్రాంతంలో సంచరించాడని ఇక్కడి భక్తుల నమ్మకం. అనంతర కాలంలో తోకలబండపై ధనస్సు పక్కన పెట్టి పడుకున్నట్లు వెలిశాడని స్థానికుల నమ్మకం. కాకతీయ కాలంలో ఈ విషయం అప్పటి పాలకుల దృష్టికెళ్ళింది. వారు శైవ మతస్థులైనప్పటికీ రామాలయాన్ని నిర్మించి మాత సామరస్యానికి చిహ్నంగా నిలిచారు. స్వయం వెత్తగా వెలిసిన బండపై కదిలించకుండానే శ్రీరాముడు సీతా లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ వెనుక భాగంలో చూసినట్టయితే మనకు కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ప్రతి రామాలయంలో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం మాఘ అమావాస్య బహుళ పంచమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణం అయితే ఈ ఆలయంలో జరుపుతారు. స్వామివారు వెలిసిన ఈ బండకైతే చందనంతో పూర్తిగా అప్లై చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ గుడి పక్కకు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు ఇంకో విగ్రహం అయితే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడే చూడండి, ఒక చిన్న విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. నంగునూరు గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ తోకలకొండపై శ్రీ సీతారామచంద్ర స్వామి వెలిచాడంట. ఈ తోకలకొండ దాదాపు 14 ఎకరాల సువిశాలమైన కొండ కలిగి ఉంది. ఆలయానికి వెనుక భాగంలో కోనేరు ఉందంట. ఆ కోనేరునైతే మనం చూద్దాం పదండి. ఇక్కడ ముందుకెళ్ళినట్టయితే మనకు శ్రీరాముని ఎడమ పాదం ఆకారంలో ఈ కోనేరు అయితే ఉంటుందట. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి. ఈ కోనేరు చుట్టూ అయితే మొత్తం చెట్లతోని గుబురుగా మనకు కోనేరులో నీళ్లు కనిపించకుండానైతే ఈ గుబురు చెట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ కోనేరులోని నీళ్లు ఏడాది పొడవునా ఇలానే ఉంటాయట. కరువు కాటకాలు వచ్చినాయి, కోనేరులో నీటి మాత్రం తగ్గవని చెబుతారు. ఈ కోనేరులోని దీర్ఘకాల రోగ వ్యాధులతో బాధపడుతున్న వారు తాగినట్లయితే వారి యొక్క వ్యాధులు నయమవుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా పంట చేనులకు పురుగు మందులక పట్టినట్టయితే ఈ కోనేరులోని నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ పంటల మీద చల్లినట్లయితే వారి యొక్క పంటలు బాగుపడతాయని ఇక్కడ యొక్క రైతుల ప్రగాఢ నమ్మకం. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూసినట్టయితే మనకు కోనేరులోని వాటర్ కనిపిస్తాయి. ఒకసారి చూడండి, కోనేరులోని వాటర్ ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ మనకు చేదుకోనికి నీళ్లు, ఈ కోనేరులో నీటిని చేదుకోవడానికి ఇక్కడ బుక్కెన లాంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.